జూబ్లీస్ విజయంతో లోకల్ ఎన్నికలపై మరింత ఫోకస్ పెంచింది రేవంత్ సర్కార్. ఇప్పటికే కీలక స్థానాల్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలను పూర్తి చేసిన కాంగ్రెస్ పార్టీ లేటెస్ట్ గా పార్టీ పదవుల భర్తీపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా తెలంగాణలో డీసీసీ అధ్యక్షులను ప్రకటించింది ఏఐసీసీ. పలు జిల్లాల్లో ఎమ్మెల్యేలకు డీసీసీ పగ్గాలు అప్పగించింది. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు యాదాద్రి డీసీసీ బాధ్యతలిచ్చింది. నాగర్ కర్నూల్ డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే వంశీకి అవకాశం దక్కింది. నిర్మల్ డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే బొజ్జు, పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడిగా మేడిపల్లి సత్యం, వనపర్తి డీసీసీగా టీ షాద్ చైర్మన్ శివసేనారెడ్డి, సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షురాలిగా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కుమార్తె ఆంక్షారెడ్డికి అవకాశమిచ్చింది కాంగ్రెస్ పార్టీ. గతంలో ఎప్పుడూ లేని విధంగా డీసీసీ అధ్యక్షుల ఎంపిక కోసం ప్రత్యేక కమిటీలు వేసింది కాంగ్రెస్ పార్టీ. కమిటీ నివేదికల ఆధారంగా డీసీసీ పోస్టులను భర్తీ చేసింది. మరోవైపు ఒక వ్యక్తికి ఒక పదవి అనే నిబంధనని కూడా సవరించింది పార్టీ అధిష్టానం. పలువురు ఎమ్మెల్యేలకు డీసీసీ బాధ్యతలను అప్పగించింది.